నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సుందరరామ రెడ్డి గారు లాస్ట్ సెషన్స్లో అంతా కూడా మనం చాలామంది ఆడియన్స్తో మాట్లాడడం ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా రోజులుగా మనం ఆడియన్స్తో ట్రావెల్ అవుతున్నాము సో అండ్ మనతో మాట్లాడాలని ఎంతో కొంత ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఆడియన్స్కి ఉంటుంది అండ్ మనతో మాట్లాడి సబ్జెక్ట్కి సంబంధించి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి చాలామంది మనతో మాట్లాడాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు సో దానిలో భాగంగా లాస్ట్ 1 ఇయర్గా మనం ఈటీఎఫ్కి సంబంధించి ఆప్షన్స్కి సంబంధించి కొన్ని వెబినార్స్ చేసాం కదా సో ఆ వెబినార్ సెషన్స్లో నుంచి ఆ వెబినార్ గ్రూప్స్లో నుంచి కొన్ని కాంటాక్ట్స్ సార్ట్అవుట్ చేశారు మా టీము సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొన్ని నెంబర్స్ ఇచ్చారు సో ఒకసారి ఆ నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి మాట్లాడదాం ఓకే హలో సార్ మురళీధర్ గారు మాట్లాడేది సార్ నమస్తే సార్ నేను విష్ణు సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను సార్ నమస్తే సార్ ఇప్పుడు నా ఎదురుగా సుందరరామ రెడ్డి గారు ఉన్నారు అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఈటీఎఫ్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నేరుగా ఇప్పుడు సుందరరామ రెడ్డి గారితో మాట్లాడి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సార్ సార్ ఒక్క నిమిషం నేను సుందరరామ రెడ్డి గారికి ఫోన్ ఇస్తున్నాను సో మీరు డైరెక్ట్గా వారితో మాట్లాడండి రైట్ మురళీధర్ గారు బల్లార్ నుంచి నమస్తే సార్ చెప్పండి మురళి గారు బాగున్నా సార్ ఎలా ఉన్నారు మీరు చెప్పండి సార్ ఓకే ఓకే ఏదంటే క్వాంట్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోతేనా దట్స్ గ్రేట్ ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది పెట్టబట్టి దట్స్ గ్రేట్ ఎంత వచ్చింది 1 మంత్లో అఫ్కోర్స్ 1 మంత్ వెరీ తక్కువ టైం అనుకోండి బట్ స్టిల్ ఓ గ్రేట్ సార్ ఎందుకంటే స్టార్టింగ్గా పాజిటివ్గా బిగిన్ చేయడం అనేది అది మంచి వైబ్రేషన్స్ ఉంటాయి అఫ్కోర్స్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్లో గుడ్ దట్స్ గుడ్ పర్వాలేదు సార్ ఓకే బెస్ట్ ఏంటంటే మార్కెట్ పడుతుంది లేదో మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేమండి దాని బదులు ఏంటంటే పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ బై చేయడం నేర్చుకున్నాం అనుకోండి మార్కెట్ పడకపోయినా పర్వాలేదు అనమాట అంటే లాస్ట్ 1 ఇయర్లో లేడీస్ ఆల్వేస్ ఫస్ట్ అనమాట ఓకే ఎందుకు సార్ మీరు ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో పెట్టారనుకోండి ఓకే 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 రైట్ అవును పర్లేదు సార్ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇదే మ్యూచువల్ ఫండ్ కంటిన్యూ చేశారనుకోండి 20 ఇయర్స్లో మీకు క్రోర్స్ ఆఫ్ మనీ వస్తుందండి మనం పాగొట్టుకున్న ఈ 10 lakh 20 lakhతో పోల్చుకున్నప్పుడు చాలా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఎస్ఐపి అయితే ఆపమాకండి మార్కెట్ పడినా పెరిగినా ఆపొద్దండి అండ్ ఎప్పుడైనా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒక 25% అండ్ అబోవ్ వచ్చినప్పుడు మాత్రమే కావాలంటే కొన్ని యూనిట్స్ మీరు అమ్మేసుకుని మనీ ఎన్కాష్ చేసుకోండి రైట్ షూర్ సార్ చేసుకోవచ్చు ఎందుకు మీకు ఆల్రెడీ ఈటీఎఫ్ లిస్ట్ ఇచ్చాం కదా అందులో మీకు సపోర్టివ్ రెసిస్టెంట్ ఐడియా ఉంటే పర్వాలేదు లేకపోయినా కూడా ఒక్కొక్క యూనిట్ లేదా 10 యూనిట్స్ అన్ని ఈటీఎఫ్స్ కొనుక్కొని ఏదైతే -5కి వచ్చిందో వాటిని యావరేజ్ చేసుకుని వెళ్ళిపోండి ఓకే ప్రస్తుతానికైతే బ్యాంక్ బీస్ మంచి ప్రైస్లో ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మంచి ప్రైస్లో ఉంది మనం ఆల్రెడీ ఐటీబీస్లో ఉన్నాం అది 2.5% ప్రాఫిట్లో ఉంది మీరు జస్ట్ ఏంటంటే కొంచెం క్వాంటిటీతో బిగించేయండి కొనుక్కోండి ఇప్పుడు ప్రస్తుతం లైవ్ ప్రైస్లో ఉన్నప్పుడు మీరు ప్రస్తుతం ఇనిషియల్గా ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేంత వరకు కూడా తక్కువ యూనిట్స్ కొనుక్కోండి లైక్ ఒక 100 ఒక 50 అలా కొన్నారనుకోండి
అది ప్రొడక్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో మీకు ఐడియా వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ డెవలప్ అయిన తర్వాత అప్పుడే స్కేల్ అప్ చేయండి పెద్ద మొత్తానికి. కానీ కరెక్టే సార్. ఇప్పుడు నేను సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఒకసారి ఏమైందంటే నిఫ్టీ ఈటీఎఫ్ అది ఎక్కడ 200లో ఏమో ఉంటుంది ఇప్పుడు 3-4 months బ్యాక్. ఓకే, అది సడన్ గా ఫాల్ అయ్యి 150 దాకా వచ్చింది. మళ్ళీ కొనుక్కోండి, అక్కడ ఏమవుద్ది, మళ్ళీ అక్కడ కొన్ని యావరేజ్ చేయండి. నేను 200లో కొనింది, నా అకౌంట్ ఇక్కడ వరకు వస్తుంది అంటే నాది స్క్వేర్ ఆఫ్ అవుతుందా అని. లేదు, ఎప్పటికీ అవ్వదు. ఈటీఎఫ్ భయం అనమాట. నో, ఈటీఎఫ్స్ ఎప్పుడు అవ్వండి. ఈటీఎఫ్స్ లైక్ స్టాక్ లాంటి జీవితకాలం ఉంచుకోవచ్చు మీరు. ఓకే ఓకే, అది స్క్వేర్ ఆఫ్ అవ్వదు. అవ్వదు. 200లో కొన్నా ఇది కొన్నా అవును, అవ్వదు, పడినా కూడా నాది స్క్వేర్ ఆఫ్ అవ్వదు, అవ్వదు. మన ఎందుకంటే మనది ఫీచర్స్ కాదు, ఆప్షన్స్ కాదు, అందుకని స్కేర్ అప్ అవ్వవు. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను, అంటే వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళు మీ దగ్గర క్లాసెస్ జాయిన్ అవ్వమనేసి. అంటే ఇది ఒకటి పార్ట్ గా మీరు చేసుకో. ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అని నేను చదివాను బుక్. గ్రేట్. ఆ కాన్సెప్ట్ నేను అందరికి నేను చెప్తున్నాను, గుడ్ సార్. ఎలా రిచ్ అవ్వాలనేసి. ఓకే, సో మీరు మంచి ట్రైనర్ గా ట్రేడింగ్ ఒకటి ప్యాషన్ గా పెట్టుకొని ఓకే, దాంట్లో నుంచి మనం సంపాదించవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ తో నేను ట్రై చేస్తున్నాను, అందరికి చెప్తున్నాను కూడా. డెఫినెట్లీ సార్, మంచి పని చేస్తున్నారు. సో క్లాసెస్ మీరు ఇక్కడ మీ పేరే చెప్పారు, మీ దగ్గర తీసుకోవచ్చు, మనం తీసుకోవచ్చు అనేది. డెఫినెట్గా అండి. అంటే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ కావాలంటే మన సుమన్ టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవి తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి మీ ఫ్రెండ్స్ని రైట్. అవి కొంచెం రిస్కీ ప్రొడక్ట్స్ అండి, అందరూ పర్సనాలిటీ సూట్ అవ్వవు. ట్రేడింగ్ అంటే ఇష్టం ఉంటే రికమెండ్ చేయండి, లేదు అంటే ఈటీఎఫ్స్ అయితే మాత్రం మ్యాండేటరీ తీసుకోమనండి, వీటి వల్ల అయితే బెనిఫిట్ ఉంటుంది. రైట్ సార్, షూర్. అంటే వాళ్ళు ఫ్యూచర్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కి వాళ్ళకి ఇప్పుడు ట్రైన్ అప్ చేస్తే బాగుంటుంది. రైట్, రైట్ సార్. మంచి టీచర్ ఒకటి కావాలి కదా, మెంటర్ కావాలి కదా. రైట్ సార్. ఆ మెంటర్ మీరే అనేసి చెప్తున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అది నా సజెషన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మెంటర్స్ అంతా ఫస్ట్ ఆన్లైన్ లో చెప్పేస్తున్నారు, పోతున్నారు. కానీ నేను లైవ్ లో మీరు అక్కడ రిస్క్ అంటే ఇంత మంచిగా టీచ్ చేసే వాళ్ళు ఎవరు దొరకదు. ల్యాప్టాప్ తీసుకురమ్మంటున్నారు. ఇవన్నీ మీరు ఎదురుగా ఉండి చెప్పించే మెంటర్ ఇప్పటి వరకు అయితే నాకైతే ఎక్కడ ఏ యూట్యూబ్ లో కనిపించలేదు. రైట్ సార్, యా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆపుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉండండి. ఏదన్నా డౌట్స్ ఏమైనా ఉంటే మీ గ్రూప్ పింగ్ చేసుకోండి. యా, దట్స్ ఆల్సో టూ గుడ్. చిన్న అమౌంట్ కాదు, ఇప్పుడు ఒకటి మ్యూచువల్ ఫండ్ 5,000 వరకు ఒకటి సరిపోతుంది. ఇంకా అడిషనల్ అమౌంట్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఐ కెన్ గో ఫర్ డైవర్సిఫైడ్ చేయొచ్చు. చేయొచ్చండి, అది కూడా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ దట్ ఈస్ ఆల్సో టూ గుడ్. యా, డెఫినెట్గా అండి, వేయండి, చేయండి, బాగుంటుంది. రైట్, మీరు ఎవ్రీ 1 yearకి రివ్యూ చేసుకుంటూ వెళ్ళండి. పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, మన మ్యూచువల్ ఫండ్ సేమ్ కేటగిరీలో టాప్ 5లో ఉందనుకోండి, డెఫినెట్గా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అట్లా ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుందండి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. సో సుందరం రెడ్డి గారు, సో ఎలా అనిపించింది అంటే ఆడియన్స్కి ఉన్న నాలెడ్జ్ కానీ అండ్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగే విధానం కానీ ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? డెఫినెట్గా అంటే వాళ్ళు ఎంత మెచ్యూరిటీ అయ్యారంటే 20 lakh మార్కెట్లో లాస్ అయ్యి కూడా 2015లో స్టిల్ మార్కెట్ మీద నమ్మకంతో ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన తర్వాత మన వీడియోస్ చూసిన తర్వాత ఇంకా ఫెయిత్ పోకుండా, లాస్ అవ్వకుండా మార్కెట్లో పెట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారండి. అండ్ అట్లీస్ట్ 1 month బ్యాకే స్టార్ట్ చేసిందంటే అప్పుడు చాలా తక్కువ టైం అనుకోండి, బట్ స్టిల్ దే మేడ్ ద మనీ 3%. అంటే దట్స్ గుడ్, పాజిటివ్ స్టార్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఎవరికైనా మనీ పోయిన తర్వాత ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది దాని మీద. 10 మంది చెప్తారు దంజులు పోమాకండి అని, బట్ తను చదువుకున్నాడు కాబట్టి, అనాలిసిస్ చేస్తున్నాడు కాబట్టి అర్థమవుతుందండి. అండ్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం పోగొట్టుకుంది 10-20 లక్షలు ఇవన్నీ తక్కువ అండి. ముందు రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్స్ ద్వారా కోట్లలో సంపాదించబోతున్నారు వీళ్ళు. డెఫినెట్గా దట్స్ అ పాజిటివ్ థింగ్ అనమాట. పైగా తనతో పాటు తన మిసెస్ కూడా తనకన్నా ముందే పెట్టిన, తను ఎక్కువ రిటర్న్స్ వస్తుందంట ఆల్రెడీ. దట్స్ గుడ్. ఒకే ఫ్యామిలీలో ఒక 10,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు అంటే ఒక 20 years తర్వాత చూడండి వాళ్ళ లైఫ్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో. పైగా తను మనవడి గురించి కూడా ఆలోచిస్తున్నాడు. చాలండి, వాళ్ళు ఆల్రెడీ కరడుపోతలు అయ్యారు. ఆ మైండ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఎక్సలెంట్. అంటే నిజంగా అంటే ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే చేస్తున్నామో, రైట్, పబ్లిక్ ఒక
ఫినాన్షియల్ కంటెంట్కి సంబంధించిన ఒక అవేర్నెస్ ఇవ్వాలి, అవును వాళ్ళని ఎడ్యుకేటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆ ఇంటెన్షన్, ఆ సంకల్పం నిజంగా డెఫినెట్గా ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది. డెఫినెట్గా సార్. వాళ్ళ ఆ పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ బిహేవియర్ మనం మీరు చూసారు దాంట్లోనే కనిపిస్తుందండి వాళ్ళు. అండ్ ఒకే ఇంట్లో ఆల్రెడీ 2 ఎస్ఐపీలు నడుస్తున్నాయి. డెఫినెట్గా ముందు రోజుల్లో దే ఆర్ గోయింగ్ టు మేక్ ది గుడ్ మనీ. ఎందుకంటే ఇండియా ఇప్పుడే 3 ట్రిలియన్ ఎకానమీ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీ మారుతుందండి. ప్రపంచవ్యాప్తంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ టైంలో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో. యాక్చువల్ లాస్ట్ 50 ఇయర్స్లో ఇండియా ఎంత గ్రో అయిందో లాస్ట్ 10 ఇయర్స్లో అంత గ్రో అయిందండి. నెక్స్ట్ 10 ఇయర్స్ ఇంకా చాలా బాగా మార్పులు వస్తాయి. డెఫినెట్గా ఈ టైంలో ఎస్ఐపి కంటిన్యూషన్ అందరికీ మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు, కాలర్తో మాట్లాడి కాలర్స్కి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.